ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 7th. ముందుగా ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ 4.47 పాజిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 1.5% పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ 0.7% పాజిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ 0.4% నెగిటివ్గా కనిపిస్తుంది. మొత్తం మీద మనకి ఏడిఆర్స్ అయితే పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవి యుఎస్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ క్యూస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది చూస్తే ముఖ్యంగా చైనా ప్రెషర్లో ఉంది. రష్యా అండ్ లండన్, హాంకాంగ్, యూరప్, జర్మనీ అండ్ ఆఫ్ కోర్స్ మన డౌ జోన్స్ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. వెరాజ్ పాజిటివ్గా ఫ్రెంచ్, సౌత్ కొరియా, చైనా, హెచ్ షేర్స్ అండ్ జపాన్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆల్ టుగెదర్ ఏంటంటే కొంత వీక్ సినారియో అనేది కనిపిస్తుంది గ్లోబల్ క్యూస్ నుంచి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ డేటా అనేది ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఎస్ అయితే 1436 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈక్విటీలో. వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు. చూద్దాం డెరివేటివ్ డేటా ఎలా ఉందో. దాని తర్వాత డిఐఎస్ అయితే 548 కోట్లు అనేది ఈక్విటీ సెగ్మెంట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. వెరాజ్ నెట్ టు నెట్ 887 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీ క్యాష్ మార్కెట్లో జరిగింది ఫ్రెండ్స్. వెరాజ్ డెరివేటివ్ డేటా ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, ప్రొపరైటరీ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు. వెరాజ్ డిఐఎస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేయడం అనేది జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,290 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ. వెరాజ్ మనకి ప్రీవియస్గా నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,117 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క 120, 220 అండ్ 170 పాయింట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే మనకి ఆ గ్యాప్ అప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ డేటా. సో ఆల్మోస్ట్ 170 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది అప్రాక్సిమేట్లీ నేను చూస్తుంది. ఓకే, సో మనం సేమ్ 150 పాయింట్స్ కానీ 100 పాయింట్స్ అట్లీస్ట్ పాజిటివ్గా అయితే మనకి ఓపెనింగ్ అనేది జరగాలి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఓపెనింగ్ అబౌట్ ద నిఫ్టీ ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ. హ్యాపీ ట్రేడింగ్.